వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయబోమని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తనకు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పాల్గొన్న చంద్రబాబు వాలంటీర్లకు ఇచ్చే వేతనాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచుతామన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. వాలంటీర్లు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తామన్నారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి. మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికి విజ్ఞప్తి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని తాను తగ్గానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీని ఒప్పించి కూటమి ఏర్పడేటట్లు కృషి చేశానన్నారు. తమ అభ్యర్థులు తగ్గినా రాష్ట్రం బాగు కోసమే తగ్గాల్సి వచ్చిందని పవన్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలని పవన్ అన్నారు. నేను పదే చెప్పాను, అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే, మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి.